ప్రపంచ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ చేపట్టిన విద్యార్థులు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ప్రపంచ మాదక ద్రవ్యాలు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ ఆధ్వర్యంలో పాడేరులో భారీ ర్యాలీ చేపట్టిన విద్యార్థులు మత్తు పదార్థాల వద్దు, భవిష్యత్తే ముద్దు అంటూ నినాదాలు, మాదక ద్రవ్యాలు వినియోగిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నషాముక్తి భారత్ అభియాన్ సందర్భంగా ఐటీడీఏ కార్యాలయం నుండి అంబేద్కర్ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాడేరు అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాలు చెడు ప్రభావంపై అందరికీ అవగాహన ఉండాలన్నారు. ఎక్సలెంట్, ఇదే ఎనర్జీ, అంతే కదా? ఎక్సలెంట్. సో అందరికీ నమస్కారము. ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ సబ్స్టెన్స్ అబ్యూస్ అంటే ఈ మాదక ద్రవ్యాన్ని అరికట్టడంలో మనం ప్రతి ఒక్కరు కూడా ముందడుగులో ఉండాలని మన అందరికీ గుర్తు చేయడానికి కోసము ఈ కార్యక్రమం ఒక బ్రహ్మాండమైన ఒక వాతావరణంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దీనికి వచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మన మాజీ ఎమ్మెల్యే గారు శ్రీమతి గిద్దీశ్వరి గారు, నా కలీగ్ ఎస్పీ గారు, ఏఎస్పీ గారు అండ్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఏఎస్పీస్ అండ్ ఆల్ అదర్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్, ప్రతి ముఖ్యంగా ఇవాళ పార్టిసిపేషన్కి వచ్చిన మన మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ట్రైబల్ వెల్ఫేర్ స్టూడెంట్స్ అండ్ అదర్ ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన ప్రతి పిల్లలకి అందరికీ కూడా నా అభినందనలు. మీరందరూ కూడా ఎలాంటి ఒక కార్యక్రమం చేస్తే కూడా మీ భాగస్వామ్యం, మీ పార్టిసిపేషన్ చాలా భలే ఉంటుంది. దానివలన మనం చేసిన ప్రయత్నం ఒక మంచి ఫలితాలు ఇస్తుంది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇవాళ ఈ కార్యక్రమం మన జిల్లా వ్యాప్తంగా జిల్లాలో ఉంటున్న హెడ్ క్వార్టర్లు మాత్రం కాకుండా ప్రతి ఒక్క ఐటీడీలో కూడా ఒక ర్యాలీ రూపంగా, ఒక వాకథాన్ రూపంగా ఈ మెసేజ్ నో టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక విషయం, ఒక మెసేజ్ ప్రతి ఒక్కరికి కూడా లౌడ్ అండ్ క్లియర్గా మన సొసైటీకి పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇవాళ గుంటూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో స్వయంగా అటెండ్ చేసేసి ఒక పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం అక్కడ సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఇవాళ మనం కూడా ఈ కార్యక్రమాన్ని మనం భాగస్వామ్యం చేసి మాత్రం కాకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు మీ పేరెంట్స్కి, మీ సిబ్లింగ్స్, మీ అన్నలు తమ్ముళ్ళకి ఆర్ చెల్లెలకి ఆర్ మీ ఇంటి దగ్గర ఉంటున్న ప్రతి ఒక్క సరసదారులకి అందరికీ కూడా ఈ గాంజాయి గురించి, ఈ మాదక ద్రవ్యాల గురించి ఉంటున్న బ్యాడ్ ఇంపాక్ట్స్ గురించి మీరు ప్రచారం చేసి దాన్ని లాస్ట్ ఇయర్ మీ అందరినీ చూపించినాం. ఆల్రెడీ ఒక సమయంలో అరౌండ్ 11,000 ఏకర్స్ గాంజాయే ఈ ప్రాంతంలో కల్టివేట్ జరిగినాయి. లాస్ట్ ఇయర్ 93 ఏకర్స్ కూడా జరగలేదు. ఆల్మోస్ట్ 92 పాయింట్ సంథింగ్ జరిగినాయి. ఈ సంవత్సరం మీ సపోర్ట్తో ఖచ్చితంగా దీన్ని శూన్యం చేస్తున్నాం. దీనికోసం మీ అందరికీ సపోర్ట్ కావాల్సిన ఉంది. అన్నీ ఈ పనిలో వచ్చిన సహాయం మీడియా బంధువులు చాలా ఎక్కువ సపోర్ట్ చేసిన ఈ సంవత్సరం మళ్ళా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ అందరికీ ఇస్తున్నాయి. సో ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మనకి 10,000 ఏకర్స్ ఆల్టర్నేటివ్ క్రాప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగిన దాంట్లో సుమారు మనకి తెలిసిన విషయం ప్రకారంగా 10,000 ఫార్మర్స్ బెనిఫిట్ అయ్యారు. ఈ సంవత్సరం టార్గెట్ ఇంకా ఎక్కువగా చేస్తున్నాం. సో దీనికోసం కూడా కలెక్టర్ గారి దృష్టిలో ఇవన్నీ సమాచారం పెట్టడం జరిగిన కలెక్టర్ గారు కూడా దీన్ని ఎక్కువ నంబర్స్ని మినిమం 30%, 40% ఎక్కువ చేయాల్సిన ఉన్నాయి లాస్ట్ టైంతో. దీనికోసం ఆల్రెడీ వాళ్ళు ప్రిపరేషన్స్ ఉన్నాయి. కొన్ని రోజుల్లో ఈ డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. తీసుకోవడం ఇలా జరుగుతుంది. ఒకసారి సరదాగానో లేకపోతే స్నేహితులు చేస్తున్నారనో లేకపోతే ఒక పార్టీ అనో మొదలుపెట్టింది ఇలా పెద్దదై రేపు పొద్దున్న ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని మొత్తాన్ని దెబ్బతీస్తుంది.
దీనివల్ల ఏమవుతుంది, ఊపిరితిత్తులు పాడవటం, కళ్ళు పాడవటం, తర్వాత మీ లివర్ డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. తర్వాత ఇది మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు పెద్దల మాట వినకపోవడం, దేని మీద ఆసక్తి లేకపోవడం, ఇంకా లైఫ్ మీద ఇంట్రెస్ట్ కోల్పోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కొన్ని మత్తు పదార్థాలు అంటే ఇప్పుడు గంజాయి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవి మానసిక జబ్బులు కూడా కాజ్ చేస్తాయి అనమాట. స్కిజోఫ్రీనియా అనే జబ్బు, ఇలా రకరకాల జబ్బులు కూడా కాజ్ చేస్తాయి. చాలామంది తెలియక ఒకసారో 2 సార్లు ఏమవుతుందిలే అని అనుకుంటారు. ఒక్కసారి అలవాటు పడితే పూర్తిగా దానికి మనం బానిసలు అయిపోతాం. అలాగే కొన్ని కేసులు గంజాయి 1-2 సార్లు కాల్చి గుండెపోటు వచ్చి చనిపోయిన కేసు. విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన D6 టీవీ ఛానల్లో 2 తెలుగు రాష్ట్రాల D6 టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు, స్టాపర్లు, ఆర్సీ ఇన్ఛార్జ్లు, మండల రిపోర్టర్లు కావాలను. అనుభవజ్ఞులకు ప్రాధాన్యం, కొత్త వారికి ప్రోత్సాహం. మీరు జిల్లా స్టాపర్లు, మండలాల రిపోర్టర్లు, నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం 9440195115 మరియు 7981228502 మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు. D6 టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్.